అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్నప్పటికైతే జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో శాసన మండలిలో ఈ మెగా డిఎస్సి మీద మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. దానికి ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. సో ఓవరాల్గా తొలి రోజు సభ పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. మెగా డిఎస్సి దీని మీద నియామకాల మీద ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. వైసీపీ వాళ్ళు గొడవ ఇవన్నీ ఉంటాయి. సో అలాగే ఎల్నినో మీద కూడా వ్యవసాయ మంత్రి గారు ఈ వ్యవసాయ పరిస్థితుల మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయంట. అలాగే రెండో రోజు రేపు అత్యంత కీలకమైన బిల్లుల మీద చర్చ ఉంటుంది. బీసీ రిజర్వేషన్లు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పోరు, ఈ రెండు కీలకమైన అంశాల మీద రేపు బిల్లులు పెట్టే అవకాశం ఉందంట. సో మొత్తం 4 రోజుల పాటు జరుగుద్దండి. దీనిలో మొత్తం 10 అంశాల మీద చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో 7 బిల్లులు ప్రవేశపెట్టాలని కూడా భావిస్తున్నారు. అందులో ప్రముఖమైన ఇంపార్టెంట్ బిల్ ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో డైరెక్ట్ పోరు. అంటే మన 1986లోనే ఎప్పుడో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలయ్యాయి. 2005 వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో డైరెక్ట్గానే మేయర్ని ఎన్నుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం గ్రామ పంచాయతీల్లో ప్రతి ఓటరు 2 ఓట్లు వేస్తారు. ఒక ఓటు సర్పంచ్కి, ఒక ఓటు వార్డు మెంబర్కి. సో సర్పంచ్ ఎన్నిక డైరెక్ట్ అయిపోతారు. వార్డు మెంబర్గా ఎన్నికైన వాళ్ళు అందరూ కలిపి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. కానీ 2005 నుంచి ఈ పరిషత్తులు అండ్ మున్సిపాలిటీల్లో ఎలా జరుగుతుందంటే కౌన్సిలర్లుగా లేదా కార్పొరేటర్లుగా లేదా ఎంపీటీసీ జడ్పీటీసీలుగా ఎన్నికైన వాళ్ళు ఎంపీటీసీలు అయితే అందరూ కలిపి ఎంపీపీని ఎన్నుకుంటున్నారు, జడ్పీటీసీలు అయితే అందరూ కలిపి జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటున్నారు, కౌన్సిలర్లు అయితే అందరూ కలిపి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటున్నారు, కార్పొరేటర్లు అయితే అందరూ కలిపి మేయర్ని ఎన్నుకుంటున్నారు. అలా జరుగుతోంది. కానీ ఇప్పుడు ఇలా కాదు. ఇది కూడా పంచాయతీ ఎన్నికల తరహాలోనే ప్రతి ఓటరు 2 ఓట్లు వేసేలా పెడదాం. సో డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ కూడా ప్రజలు ఎన్నుకోవచ్చు అండ్ వాళ్ళ కౌన్సిలర్ను కూడా ఎన్నుకుంటారు. అలా ఎన్నికైన కౌన్సిలర్లు అందరూ కలిపి వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. అలాగే నగరపాలక సంస్థల్లో డైరెక్ట్ మేయర్ ఎన్నిక కోసం 1 ఓటు అండ్ వార్డు కార్పొరేటర్ల కోసం మరో ఓటు, 2 ఓట్లు వేసేలాగా ఇదంతా కూడా సంస్కరణ చేయాలి, బిల్లు తీసుకురావాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో దీన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నిక ఉన్నదాన్ని పరోక్ష ఎన్నిక పెట్టారు. సో పరోక్ష ఎన్నిక జరిగిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు పార్టీలు మారిపోతున్నారు అండ్ నచ్చకపోతే ఈ కౌన్సిలర్లు అందరూ ఏకమై మున్సిపల్ చైర్మన్ని దించేస్తున్నారు. అది సరిగ్గా ఉండట్లేదు. నీతి ఆయోగ్ కూడా ఈ విధానాన్ని తప్పుపట్టింది. అందుకే ప్రభుత్వం కొత్తగా ఒక బిల్లు తీసుకొచ్చి ప్రత్యక్ష ఎన్నిక జరపాలని. ఈ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజీవ్ రంజన్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. 27% రిజర్వేషన్లు. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం 50%కి మించకూడదు. ఆ 50%లో 27% బీసీలకు ఇచ్చి మిగిలిన 23% ఎస్సీ, ఎస్టీ, ఇతర మైనారిటీ వర్గాలకు ఇస్తున్నారు. ఇంతవరకు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు బీసీలు జనాభాలో 50% ఉన్నారు కాబట్టి ఓవరాల్ రిజర్వేషన్లు 34% ఇవ్వాలి అనేది బీసీల డిమాండ్లు ఎప్పటి నుంచి ఉన్నాయి. దానికి తగ్గట్టు కూటమి కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని. సో దానికి సంబంధించి ఒక చర్చ జరిపి అసెంబ్లీలో అవసరమైతే బిల్లు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీలకి కాస్త ఈజీగా ఎస్టాబ్లిష్ చేసేలాగా సాధ్యమైనంత త్వరగా అనుమతులు వచ్చేలాగా సింగిల్ విండో కిందకి తీసుకొచ్చేలాగా ఒక బిల్లు, అలాగే ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ మానిటరింగ్ బిల్లు ఒకటి, అలాగే అవయవదానానికి సంబంధించిన బిల్లు ఒకటి, ఇలా ఒక 7 రకాల బిల్లులను తీసుకురావడానికి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో పెద్ద సీరియస్ చర్చలు ఏమీ ఉండవు. ఈరోజు మెగా డిఎస్సి అండ్ ఎల్నినో ప్రభావం వ్యవసాయం, రేపేమో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అలాగే బీసీ కమిషన్ నివేదికకు సంబంధించి, ఎల్లుండి 3వ రోజేమో గ్రూప్ 1 నియామక పరీక్షలో జరిగిన అక్రమాల మీద సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఆ రోజే శాంతి భద్రతల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 4వ రోజు కూడా కొంత ఉపాధి కల్పన అండ్ ఈ ఉద్యోగాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, వాటితో పాటు ఈ రకరకాల బిల్లులు చివరి టైంలో ఈ బిల్లులన్నీ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.